హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బీ జేఈ పోస్టులు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం rrbapply.government.in అనే పోర్టల్లోకి రావాలి. మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు కానీ ఒకవేళ అకౌంట్ కానీ క్రియేట్ అవ్వకుండా ఉంటే మీరు క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే మీరు లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను అకౌంట్కి అయితే క్రియేట్ చేసుకుంటా ఫ్రెండ్స్. సో క్లిక్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయని వెంటనే సో ఇక్కడ మిమ్మల్ని మీరు కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ 10th మార్క్ లిస్ట్లో మీ ఫుల్ నేమ్ ఎలా ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో మీ 10th మార్క్ లిస్ట్లో మీ ఫుల్ నేమ్ ఎలా ఉంటే అలా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మీ నేమ్ కానీ చేంజ్ చేసుకున్నారో అయితే సో ఎస్ మీద క్లిక్ చేసి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చేంజ్ అయిన నేమ్ని ఇక్కడ కింద అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇది నో అని క్లిక్ చేస్తాను. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉందో, మీ జెండర్, తర్వాత మీ ఫాదర్ నేమ్, ఆ తర్వాత మీ మదర్ నేమ్, సో ఇవన్నీ యాస్టీస్ మీ యొక్క 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉన్నాయో అలా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ అనేటివి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్ఆర్బీ నుంచి మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అంటే మీకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదా, సో మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఈమెయిల్ అడ్రస్కి మొబైల్ నెంబర్కి అయితే పంపబడతాయి ఫ్రెండ్స్. సో అందుకని మీరు ఇక్కడ ఇచ్చే ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అనేది సో చాలా క్రూషియల్ అనమాట. పనిచేసేది అయితే ఇవ్వాలి. సో ఈ 2 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో వాటికి ఓటీపీస్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ ఓటీపీస్ మీరు ఇక్కడ ఎంటర్ చేశాక సో అందరి దగ్గర అయితే ఆధార్ ఉంటుంది కాబట్టి వెరిఫై త్రూ ఆధార్ కార్డ్ అని కానీ మీరు కానీ క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ మిమ్మల్ని ఆధార్ కార్డ్ ఎంటర్ చేయమంటుంది ఫ్రెండ్స్. సో ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్కి అయితే ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఆ ఓటీపీ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద కానీ క్లిక్ చేస్తే సో ఆధార్ కార్డ్ అథెంటికేషన్, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మీరు ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సో మీరైతే ఒక పాస్వర్డ్ అనేది అయితే ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద కానీ క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఫిల్ చేసిన డీటెయిల్స్ అయితే ఒకసారి పాపప్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ డీటెయిల్స్ అన్ని మీరు అంతా వెరిఫై చేసుకున్న తర్వాత క్రియేట్ అన్న అకౌంట్ మీద కానీ క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ కానీ క్రియేట్ చేస్తుంటారో సో అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్, ఫోన్, మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో ఆ డీటెయిల్సే మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో లాగిన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి లాగిన్ విత్ ఆధార్, అంటే మీరు మీ ఫోన్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చి జనరేట్ ఆధార్ ఓటీపీ మీద దాన్ని క్లిక్ చేసి సో మీ ఆధార్ రిజిస్ట్రేషన్ అయిన ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెక్ బాక్స్ క్లిక్ చేసి లాగిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోయినా మీరు లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్స్, మీరు ఏవైతే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుంటారో ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నా డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ, మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఉంది. సో మీరు మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఇచ్చుంటారో ఇక్కడ మీరు ఏవైతే చూడొచ్చు అనమాట. ఏవైతే మీరు ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద వచ్చి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఏవే పోస్టులు అయితే ఆర్ఆర్బీ రిలీజ్ చేస్తుందో ఆ పోస్టులని మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అండ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ అయితే చూడొచ్చు. సో జేఈ అనేది 31st, అంటే ఈరోజు ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం రీజియన్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ రీజియన్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు సపోజ్ మీరు ఒకవేళ ఏపీ ఆర్ కెనడా సపోజ్ మీరు సో ఈ రీజన్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేస్తునేటప్పుడు సో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాంట్లో సో మీ రీజియన్ కాకుండా లైక్ మీ నైబర్హుడ్ రీజియన్స్కి ఏమైనా ఎక్కువ పోస్టులు కానంటే దానికి మీరు అప్లై చేస్తే అంటే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ జేఈ పోస్ట్లో. సో దాని ప్రకారం మీరు ఆ రీజియన్ చూసుకొని మీరు సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీరు 1 by 1 అయితే సెలెక్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ నేను జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను సికింద్రాబాద్ రీజియన్ అయితే సెలెక్ట్ చేసి సో ఐఎమ్ నాట్ ఇక్కడ 2 చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి ఇక్కడ కొంచెం డేటా అయితే ఫెచ్ అయి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ అనేది మీ ఫుల్ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అంతా. సో ఇక్కడైతే మీరు మీ మ్యాటర్ స్టేటస్, మీ రిలీజియన్, మీ మదర్ టంగ్ ఇవైతే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైక్ చూస్ ఆఫ్ ఎగ్జామ్, సో ఇక్కడ మీరు చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో మీకు ఇంగ్లీష్లో కావాలా ఎగ్జామ్, మీకు తెలుగు, సో అవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీ కమ్యూనిటీ డీటెయిల్స్, సపోజ్ మీరు ఇక్కడ ఏ కేటగిరీలో అయితే వస్తారు, ఒకవేళ మీరు
జనరలా, రిజర్వ్డా, సో సపోజ్ మీరు జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, సో ఈ ఏ కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సో సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీకు అదర్ డీటెయిల్స్ అని వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సర్వ్ చేశారా, ఎస్ ఆర్ నో, మీ డిజేబిలిటీ ఉందా, సో ఈ డీటెయిల్స్ అని అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. సో మీరు ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్స్ క్లాసా, సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో అకార్డింగ్ టు ఆర్బీఐ సో మీరు ఏదైనా లైక్ ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టులకి సో ఫీజు అయితే 500 రూపీస్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు CBT 1 ఎగ్జామ్ కానీ పాస్ అయ్యారంటే మీరు CBT 2కి ఎలిజిబుల్ అయినట్టు. సో మీ 500 రూపీస్ అనేది రిఫండ్ అయితే రాదు. సో ఒకవేళ సో దీని ఫీజు అనేది 500 రూపీస్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు CBT 1 ఎగ్జామ్ కానీ ఫెయిల్ అయితే సో మీకు మిగిలిన 400 రూపీస్ అనేది మీ అకౌంట్కి రిఫండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాటి గురించి నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలి కాబట్టి సరేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్సా, డిగ్రీ ఇన్ ఇంజనీరింగా. సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బట్టి డిసిప్లిన్ మీద ఏది మెకానికలా, సో ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ నేమ్ ఆఫ్ ది కోర్స్, ఇక్కడ మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఆ స్టేట్ ఆఫ్ పర్సంటేజ్, డేట్ ఆఫ్ పాస్ అండ్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ డిస్ట్రిక్ట్ ఇవి సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ యాడ్ కానీ క్లిక్ చేస్తే సో మీ యొక్క క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని లైక్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. అండ్ ఫోటో అయితే ఇక్కడ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అంటే మీరు ల్యాప్టాప్లో అప్లై చేస్తుంటే ల్యాప్టాప్ నుంచి క్యాప్చర్ చేయొచ్చు, ఆర్ మొబైల్లో అప్లై చేస్తుంటే మొబైల్లో క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ సిగ్నేచర్ వచ్చేపాటికి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని డైమెన్షన్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు 50 mm × 20 mm × 140 mm డైమెన్షన్స్ ఫాలో అవ్వచ్చు, ఆర్ఎల్స్ 60 పిక్సెల్ × 140 పిక్సెల్ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. సో సిగ్నేచర్ ఒకవేళ మీ దగ్గర కానీ ఫోటో కానీ ఉంటే మీరు సింపుల్గా పెయింట్ యాప్ ఓపెన్ చేసి సో అక్కడ మీ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఇక్కడ పిక్సెల్ మీరు ఇవ్వచ్చు అనమాట. హారిజాంటల్ వచ్చి 140 పిక్సెల్ అండ్ వర్టికల్ వచ్చి 60 పిక్సెల్ ఇచ్చి మీరు ఓకే చేస్తే సో మీకు ఆ పిక్సెల్లోకి మీ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోద్ది. మీరు సేవ్ చేసుకొని అది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు కేటగిరీ వైజ్ ప్రిఫరెన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగా సో మీరు లైక్ మీకు ఏ కేటగిరీ అనేది ఇష్టమో సో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకొని మిగిలింది సెకండ్ థర్డ్ అలా పెట్టుకోండి. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు కానీ కిందకు వస్తే ఇక్కడ ప్లేస్ అడుగుతుంది, మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది. సో మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు అక్కడ ఇచ్చిన తర్వాత సో కింద మీరు చెక్ బాక్స్లు అన్ని టిక్ చేశాక సో ఒకసారి మీకు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ మొత్తం ఏం ఫిల్ చేశారో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మీకు ఒక రివ్యూ లాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు అవన్నీ రివ్యూ చేసిన తర్వాత లైక్ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ రివ్యూ చేశాక సబ్మిట్ కానీ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేమెంట్ గేట్వే అయితే వెళ్ళిపోద్ది అనమాట. మీరు ఫోన్పే ద్వారా లైక్ యూపీఐ ద్వారా ఆర్ఎల్స్ మీ కార్డ్ ద్వారా అయినా మీరు పేమెంట్ చేసేయచ్చు. సో మీరు ఒకసారి పేమెంట్ చేశాక మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. సో ఆ రిసిప్ట్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.